అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశీ మారక నిల్వల మీద ఒక చర్చ జరిగింది. దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందట్లేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా సరళీకృత ఆర్థిక విధానం తెచ్చినా కానీ ఎన్నో రకాలుగా పారిశ్రామిక రంగానికి వీళ్ళు సహాయక సహకారాలు అందిస్తున్నా కానీ దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోతుంది. దానికి కారణాలు ఏంటి అని ఆయన ఒక కమిటీని వేశాడు. వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఇంధన లోపం ఉంది, అంటే విద్యుత్ శక్తి సరఫరా లోపం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే కరెంటు లేదండి. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా పరిశ్రమలు పెట్టేదానికి ముందుకు రావట్లేదు. అయితే ఏం చెయ్యాలి అంటే విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలి. అంతే ఆయన వెంటనే ఏం చేశాడంటే రాష్ట్రాలకి ఒక ఆదేశం ఇచ్చాడు. మీరు విద్యుత్ సంస్కరణ తీసుకురండి. ఇండస్ట్రియల్ సెక్టార్కి మాత్రం 24 hours విద్యుత్ అందించే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మేము పారిశ్రామిక రంగానికి మేము ప్రోత్సాహకాలు ఇస్తాం. మీరు కూడా మీ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వండి అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించినాయి. అయితే విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలి కదా, అంటే దానికోసంగా ఏం చేశారంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టాలి. ఆల్రెడీ ఇది 1950లోనే మనకు ప్రాజెక్టు రెడీ చేసినారు. ఎప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎక్కడన్నా పెట్టాలి అంటే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా నచ్చ చెప్తున్నా, అయ్యా ఇవి మానవరహితమైనటువంటి ప్లాంట్లు, ఇక్కడ మీకు ఎలాంటి ప్రమాదం జరగదు, దాదాపుగా 30 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఖాళీ చేస్తాము, నిర్మానుష్య ప్రదేశాల్లో మాత్రమే సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే ఇది ఏర్పాటు చేస్తామని ఎన్ని రకాలుగా ప్రజలకు చెప్తున్నా కానీ ఒక్కొక్క దగ్గర అయితే మొత్తం వచ్చేసేవాళ్ళు జనాలు, కట్టలు కట్టుకొని లక్షలాది మంది వచ్చి ఆ ప్లాంట్ ఆపేసేవాళ్ళు. సరే ఆయన ఏం చేశాడంటే అసలు ఎందుకు వీటిని ఆపుతున్నారు, వీటి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలని చెప్పి ఆయన కొంతమందికి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక 10-15 నెలల తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది వాజ్పేయి గారి దగ్గరికి. ఆ రిపోర్ట్ చూసి వాజ్పేయి ఆశ్చర్యపోయాడు. ఎవరైతే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను అడ్డుకుంటున్నారో వాళ్ళంతా కూడా స్థానికులు కాదు. ఒక ఆర్గనైజ్డ్గా ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చేసి ధర్నాలు చేసేసి ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి ఉద్యమాలు చేసేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఇంత ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు అక్కడ ఉద్యమం చేయడానికి? 1,00,000 మంది 50,000 మంది అక్కడికి రావడానికి ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి మనం విశాఖపట్నంకి వచ్చి ధర్నా చేస్తున్నాడు ఒకడంటే ఎందుకు వస్తాడు? హైదరాబాద్ నివాసికి విశాఖపట్నంతో ఏం పని? దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వాళ్ళకి డబ్బులు పంపిణీ అవుతున్నాయి. విదేశాల నుంచి ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకు డబ్బు వస్తే ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు కొంతమంది వ్యక్తులకు డబ్బులు పంపిణీ చేసి ఇలాంటి ధర్నాలు చేపిస్తున్నారు. భారతదేశంలో పారిశ్రామిక రంగం ఎదగకూడదు. ఒకవేళ పారిశ్రామిక రంగం భారతదేశంలో అభివృద్ధి చెందితే మన దేశాల్లో ఉద్యోగస్తులు దొరకరు, మనం ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు భారతదేశంలోకి వెళ్ళవు. అంటే అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఇండియా, ప్రతి ఒక్కరు చూపు కూడా ఇండియా మీదే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా వస్తువులు తయారు చేస్తే ఆ రోజుటి పరిస్థితి ఏంటంటే పిన్నీస్ కూడా ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో టైర్లు మొత్తం ఇతర దేశాల నుంచి తెచ్చుకునేది. ఇక్కడ రబ్బర్ చెట్లు ఉన్నా కానీ వాటిని మొత్తం విదేశాలకు పంపించి అక్కడి నుంచి టైర్లు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ఆ రోజు. వెంటనే ఈ స్వచ్ఛంద సేవా సంస్థల మీద నిఘా పెట్టడం, కొంతమందికి నోటీసులు ఇవ్వడం, మీ బ్యాలెన్స్ షీట్లు చూపించండి అని చెప్పడం, వాళ్ళకి సంబంధించి ఒక యాక్ట్ తీసుకురావడం. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాడు. ప్రతి ఒక్కటి ఆడిటింగ్ ఉండాలి, లేకపోతే మీ గుర్తింపును రద్దు చేస్తాం, మీ ఆస్తులు సీజ్ చేస్తామని ఆయన పార్లమెంట్లో ఒక చట్టం చేసిన తర్వాత చాలా వరకు తగ్గిపోయినాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు ఎక్కడ పరిశ్రమ వచ్చినా ఏదన్నా ల్యాండ్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారే కానీ రైతులు మాకు ఎక్కువ రేటు ఇవ్వండి, లేకపోతే మా ప్రాంతానికి తీసుకురండి పరిశ్రమని ఇలా డిమాండ్ చేస్తున్నారు, మా ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని
డిమాండ్ చేస్తున్నారు కానీ ఆ పరిశ్రమ వద్దు అని ఎక్కడ కూడా డిమాండ్ చేయట్లేదు, ధర్నాలు చేయట్లేదు. గతంలో చూస్తే అసలు ఆ పరిశ్రమే వద్దు, ఈ విధంగా తిరుగుబాటు చేసేవాళ్ళు అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కొన్ని వేల మంది బయట రాష్ట్రాల్లో చేరి ఎప్పుడైతే ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో, నేను చాలా ప్రొఫైల్స్ చూసే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళంతా నాన్ లోకల్, ఆంధ్రప్రదేశ్లో ఉండరు. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, తర్వాత వచ్చి పక్కన మహారాష్ట్ర అంటే బాంబే, ఇట్లా ఉంటాయి వాళ్ళ ప్రొఫైల్స్. పైగా వాళ్ళు ఎలాంటి పోస్ట్ వేయరు, మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పొద్దున లేస్తే. పైగా వీళ్ళ నేటివిటీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ అంటే కాదు. చాలామంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ పని చేసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసి పోస్టులు వేస్తారు. మీరు చూడండి, సోషల్ మీడియాలో ప్రతిదీ మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి. వీడు ఎక్కడున్నాడని చూడండి. వీడు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఈ రాష్ట్రం మీద ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. అమరావతి మీద ఒక విషం కక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరం మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, నారా లోకేష్ గారి మీద వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. నాలాంటి ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతున్నామో మాలాంటి వాళ్ళ మీద కూడా వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. నేను కాక మొన్న చూసినారు మీరు, హైదరాబాద్లో ఒక జర్నలిస్టు, యూట్యూబ్ జర్నలిస్టు, ఆయన ఏం శాటిలైట్ జర్నలిస్ట్ కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు. ఆల్రెడీ ఒక కేసు అయింది, కర్నూలుకి వెళ్ళాడు, మళ్ళీ 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడతాడు. పోనీ అతను ఆంధ్ర బిడ్డ అంటే కాదు, తెలంగాణ బిడ్డ. అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే కొన్ని వందల మంది వచ్చి ఆంధ్ర పోలీసుని పట్టుకుంటారు. మీరు ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ హైదరాబాద్లో అడుగు పెడితే రాళ్లతో కొడతాం, మేము తెలంగాణ ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నామని చెప్తారు. ఇదంతా చూస్తే మీరు అర్థం చేసుకోండి, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైము. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఈ రాష్ట్రం మీద పగబట్టి ఈ విధంగా చేస్తున్నారా? వీళ్ళకి ఏమన్నా స్వార్థం ఉందా? ఎవరన్నా ఫండింగ్ చేస్తున్నారా? ఈ విషయాల మీద పోలీసు యంత్రాంగమే విచారణ చేయాలి. నాకు తెలిసి ఒకవేళ అమరావతి అభివృద్ధి చెందిన, విశాఖపట్నం అభివృద్ధి చెందిన, తిరుపతి అభివృద్ధి చెందిన ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో, ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఏమన్నా వాళ్ళకి నష్టం జరగద్దని ఏమన్నా ఆశించి వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఏమన్నా దుష్ప్రచారం చేస్తున్నారా? ఏదన్నా ఒక రాజకీయ పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. మీరు ఈ ఒక్క జర్నలిస్ట్ ఇష్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అతనికి పట్టుమని 25,000 30,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అతను మాట్లాడే మాటలు కానీ అతనికి సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగితే ఒక తెలంగాణ బిడ్డగా వాళ్ళకి ఏం సంబంధం అండి? ఇక్కడ సెన్సిటివ్ పొలిటికల్ ఇష్యూ ఉంది. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళకి మారిందంటే ఇక్కడ ఉండే అభివృద్ధి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు రాజధాని ఉంది, కనీసం మాకు రాజధాని కూడా లేదు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఉన్నారు అంటే మీరు మా పట్ల సానుభూతి చూపించాల్సింది వానిచ్చి ఇక్కడ ఉండే రాజధాని మీద, ఇక్కడ ఉండే ప్రభుత్వం మీద, ఇక్కడ ఉండే ప్రజల మీద మీరు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అండి? నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సవినయంగా యాచిస్తున్నాను. నేను, సార్ మీరు ఒక జాతీయ పార్టీ నాయకులు, మీకు ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఒకటే, సమానం, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది తెలంగాణ కేంద్రంగా జరుగుతుంటే దయచేసి మీరు మా పట్ల కొంచెం సానుభూతితో, మా రాష్ట్ర పరిస్థితి మీద మీకు అవగాహన ఉంది, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఉన్నారు, వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఒక అన్నలాగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా కొంచెం బాధ్యత తీసుకోండి సార్, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కేవలం తెలంగాణకి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి కూడా మీరు ఒక నాయకుడు, అది గుర్తుపెట్టుకోండి.
ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్కడ జరుగుతున్నప్పుడు మీరు పిలిపించైనా మందలించాలి, పోలీసుల చేతైనా కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఏంటి సార్ వాళ్ళు దారుణమైనటువంటి పదజాలం వాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని ఒక దైవంగా భావిస్తారు చాలామంది కూడా, ఒక అన్నలాగా భావిస్తారు. మీకు బాధ్యత ఉందండి ఆంధ్రప్రదేశ్ మీద. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఈ రాష్ట్ర వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎవరైతే అక్కడ చేరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.